ఇది వచ్చేసి నైరుతిలింగం. ఇదైతే నైరుతిలింగం టెంపుల్. లోపలికి పోయి దర్శనం చేసుకుందాం. నైరుతిలింగం దర్శనం అయితే అయిపోయింది. సూర్యలింగం అంగి పోవాలి. సూర్యలింగం ఇది దర్శనం అయిపోయింది. శ్రీ రుద్రాక్ష ఇస్తారట సూర్యలింగం దగ్గర. ఒకసారి షాప్ దగ్గరికి పోదామని చెప్తాను. ఇక్కడైతే వాళ్ళు రుద్రాక్ష, ఫ్రీ రుద్రాక్ష మనకైతే శ్రీ రుద్రాక్ష వచ్చింది. వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఇస్తారట ఇక్కడైతే మన సూర్యలింగం కాడ. మీరు కూడా ఎవరైనా అరుణాచలం వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడైతే ఫ్రీ రుద్రాక్ష తీసుకోండి. మన ఇదైతే షాపు. ఈ కొబ్బరికాయలు ఉన్నాయా, టేస్ట్ తినేది అదే మంచిగా ఉన్నది. తినండి మీరు కూడా. సూర్యలింగం అక్కడికి వచ్చినప్పుడు ఇవి తినండి. ఆల్మోస్ట్ మేమైతే ఒక 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడికి, మన సూర్యలింగం దగ్గరికి అయితే. ఇంకొక 6 కిలోమీటర్స్ ఉన్నాయి. అరుణాచలం వస్తే మాత్రం ఇక్కడ ఫ్రీ మన రుద్రాక్ష అయితే మర్చిపోకండి. మన సూర్యలింగం వస్తుంది కదా, మన దానికి కొంచెం ముందుగానే ఉంది రుద్రాక్షమాలని. వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి అయితే రుద్రాక్ష అయితే ఫ్రీగా ఇస్తున్నారట. మేము వెళ్ళగానే అయితే మాకైతే రుద్రాక్ష ఇచ్చారు. మీరు కూడా అరుణాచలం వస్తే ఫ్రీ రుద్రాక్ష అయితే మర్చిపోకండి.